నమస్కారం. ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. నా పేరు హిమన్షి. ఇక వార్తలోకి వెళ్లితే, రైతుల పేరిట ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యం వల్ల రాష్ట్రంలో కొంత పంట నష్టం జరిగితే పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ రాజకీయం చేయడం సిగ్గుచేటు అన్నారు. అధికారంలో ఉన్న 10 సంవత్సరాల పాటు రైతులను పట్టించుకోని కేసీఆర్ ఎంపీ సీట్ల కోసం దొంగ కన్నీరు కారుస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. తేలన్ ప్రాంత రైతులు పంట నష్టపోకుండా ఉండేందుకు తమ ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో మంథని ప్రాంతానికి చుక్క నీరు కూడా రాలేదని, 3 పిల్లర్లు కుంగిపోయి ప్రాజెక్టు ఉనికికి ప్రమాదం ఏర్పడిందని, ఈ పాపం గత ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎటువంటి విద్యుత్ కొరతలు లేవని, ప్రతిపక్షాలు అసత్యపు ప్రచారాలు చేస్తున్నాయని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. నాతో పాటు స్థానిక శాసనసభ్యులు మా సోదరులు విజయరమణారావు గారు, అదేవిధంగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, గౌరవ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు ఇతర ముఖ్య నాయకులకు సంబంధించి ఈరోజు ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన రైతాంగ సోదరులకు ఈరోజు వారు పడతా ఉన్న ఇబ్బందులకు ప్రధాన కారకులు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్ గారు, వారి మంత్రిమండలి అనాలోచితమైన విధానాలు, ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో రైతుల పరిస్థితి ఈరోజు ఈ విధంగా ఉంది. పది సంవత్సరాల కాలం పాటు వారు ప్రభుత్వంలో ఉన్నారు, పరిపాలన చేసిండ్రు. ఆ పరిపాలనలో వారు చేపట్టిన అనేక పాలసీ విధానాల్లో ఏ తప్పులు ఒప్పులు ఉన్నాయి. ఆ తప్పు ఒప్పుల వలన ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా దీర్ఘకాలిక పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేయకుండా 10 సంవత్సరాల కాలం పాటు ఏమి చేయలేని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు రైతుల పట్ల ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న రైతులను ఓదార్చండి, రైతుల కష్టాలను తెలుసుకునే అంశంతో వారు పోయిన చాలా సంతోషం. పోవాలా, ఎక్కడ చూసిండు పొలాలు? కాలువల పారని చోట, బోరు బావులదారనే సాగు చేసుకునే దాంట్లో భూగర్భ జలాలు కిందికి పోయిన తరుణంలో 3-4 బోర్లు వేసుకుంటే అక్కడికి పోయి ముసలి కన్నీళ్లు గార్చారు. ఏనాడైనా రైతుకు సంక్షేమం వచ్చినప్పుడు, రైతుకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎక్కడికైనా పోయినరా వారు? రైతు దుస్థితి ఏ విధంగా ఉందో చూడటం జరిగిందా? గత ఏడాది వారి ప్రభుత్వంలో వడగళ్ల వాన పడ్డది. అనేక జిల్లాల్లో రైతులు వారి పంట నష్టం కోల్పోయిన తరుణంలో
ఏ ఒక్కరికి కూడా ఈరోజు వాళ్ళు అడుగుతా ఉన్నారు సంతోషం, ఏ ఒక్క రైతు కన్నా పంట నష్ట పరిహారం ఇవ్వడం జరిగిందా? ఒక్క నయా పైసా కూడా ఇవ్వలే. మన జిల్లాలను చూస్తే ఉదాహరణకి దాదాపు 20,000 పైచలకు ఆ రోజు అధిక వర్షాల వల్ల వరదలు వచ్చి నష్టం పోతే ఏ ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇవ్వడం జరిగిందా? కనీసం పోయి వాళ్ళని ఓదార్చించి మేమున్నామని ధైర్యం చెప్పడానికి ఎవరైనా వచ్చిండ్రా? రెండు 2019లో కూడా రైతుకు నష్టం జరిగితే ఎవరికైనా నష్టపరిహారం ఇవ్వటం జరిగిందా? రైతుల విషయంలో వారికి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఏడు 8 సంవత్సరాల వరకు వారి విధానపరమైన లోపాల వలన ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి ఆఖరికి మొన్న జరిగిన ఎలక్షన్ లోపల కూడా కనీసం సగం మంది రైతులకు పూర్తి స్థాయిలో ₹1,00,000 రుణమాఫీ చేయలే. రుణమాఫీ చేయకపోవడంతో రుణం తీసుకున్న రైతు సోదరుడికి వడ్డీ కట్టి వడ్డీపై చక్రవడ్డీ పడి మళ్ళా రెన్యూ చేసుకోవాలంటే అవకాశం లేకుండా పోయి రైతు ఇబ్బంది పడ్డ మాట వాస్తవమా కాదా అని మేము అడుగుతా ఉన్నాం. తప్పకుండా బాధ్యతాయుతంగా 3 నెలల కాలహయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సహచర మంత్రివర్గ సోదరులతో పాటు మా సహచర శాసనసభ్యులందరూ కూడా ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించిన అనేక అంశాల విషయంలో చర్యలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.